ఈ వాట్సాప్ స్టిక్కర్స్ తయారు చేయడం కోసం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ sticker.ly అనే యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఇప్పుడు మనకి యాప్ ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ అయితే చేసేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. మనకు కొద్దిసేపు అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఒక డాగ్ సింబల్ వచ్చి sticker.ly అని అయితే ఉంటుంది. కింద కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే ఉంటుంది. మనకు మన ఓన్ స్టిక్కర్ క్రియేట్ చేసుకోవడం కోసం మేము లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు టాబ్లో స్కిప్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ఓన్గా స్టిక్కర్ క్రియేట్ చేయడం కోసం అయితే కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. మనకి హోమ్ పేజ్లో అయితే దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ ఒక్క స్టిక్కర్ని తయారు చేయాలనుకుంటున్నారు దాంది. ఇక్కడ నేను ఒక లడ్డూని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు మాన్యువల్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఏ కట్ చేయాలి అంటే మాకు ఈ ఇమేజ్ మాత్రమే కావాలి అనే చోట ఒకటి కట్ చేయండి ఇలాగైతే. సో చూసారు కదా మనకి ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా కరెక్ట్ సెట్ కాకపోతే ఇక్కడ మనకు అడ్జస్ట్ అనేది ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎరేజ్ ఆర్ రీస్టోర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని నీట్గా ఎరేజ్ చేసి అయితే మీ ముందు ఉంటా. సో గాయస్ ఇప్పుడు నేను దీన్ని టోటల్లీ ఎరేజ్ అయితే చేసేసాను. ఒకవేళ మీకు అవసరమైనది కూడా ఎరేజ్ అయిపోతే మీరు ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ ఉపయోగించి దాన్ని రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అంతా పర్ఫెక్ట్ కాబట్టి నేను అప్లై మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. దాన్ని మీరు ట్యాప్ చేసినాక మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఒక సింబల్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి మీకు ఏం టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టైల్స్ కూడా అయితే ఉంటాయి. మీరు ఏమన్నా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మనకి కింద కలర్స్ కూడా అయితే ఉంటాయి. నేనైతే పింక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పింక్ కాదు బ్లూ, ఇది కొద్దిగా బాగుంటుంది మన లడ్డూ పైన అయితే. తర్వాత డన్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టుగా అయితే నేను ఇక్కడ టైటిల్ కూడా పెట్టేశాను. ఇక్కడ మీరు ఎమోజీస్ కూడా అయితే యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎమోజీ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇట్లా తర్వాత మనకు టాప్లో నెక్స్ట్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక టైటిల్ అయితే యాడ్ చేయాలి. అంటే ట్యాగ్. ఇక్కడ నేను ఆల్రెడీ దానిపైన ఉండేది లడ్డు కావాలా నాయన అని అయితే ట్యాప్ చేసాను. అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ టాప్లో సేవ్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఏదో ఒక ప్యాక్ని మీరు సెలెక్ట్ చేసి అందులో మీరు స్టిక్కర్స్ అయితే తయారు చేయాలి. ఇక్కడ నేను ఇంకా ఏ ప్యాక్ అయితే తయారు చేయలేదు కాబట్టి మీ ముందు అయితే తయారు చేస్తున్నాను. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ప్యాక్ నేమ్ అని అయితే అడుగుతుంది. మీరు ఏమన్నా అయితే ఇచ్చుకోవచ్చు. తర్వాత క్రియేటర్ అంటే మనకు నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత టాప్లో క్రియేట్ అనేది ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు సేవింగ్ అనేది వస్తుంది. ఇలాగా మీరు కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగా అయితే మనకి ప్యాక్ అనేది తయారైతే అయిపోయింది. అంటే మనకు ఈ ప్యాక్లో లడ్డు అయితే ఉంటుంది. మీరు ఈ ప్యాక్లోనే ఎన్ని స్టిక్కర్స్ కావాలన్నా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టుగా అయితే ఆ లడ్డు మీద ట్యాప్ చేసినట్టుగా అయితే ఇక్కడ యాడ్ అని వాట్సాప్ సింబల్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు వాట్సాప్ అనేది వస్తుంది. కొంతమందికి వుడ్ యూ లైక్ టు యాడ్ ది స్టిక్కర్ అని రావచ్చు. మీరు యాడ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళేసి అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. చూడండి గాయ్స్. ఇప్పుడు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత డిస్కవర్ ఎవ్రీథింగ్ చాట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ తర్వాత మీరు నార్మల్గా మీకు వాట్సాప్ స్టిక్కర్స్ ఎక్కడ ఉంటాయో ఆ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. బట్ మీకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా సెక్షన్ అయితే ఉంటుంది. అంటే sticker.ly ఈ యాప్ ఒక సింబల్ అయితే ఉంటుంది. ఆ ట్యాబ్లోకి వెళ్ళేస్తే మీరు క్రియేట్ చేసిన స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను లడ్డు కావాలని ఆయన అనే ఒక స్టిక్కర్ని అయితే తయారు చేశాను. మీరు ఇక్కడైతే చూడొచ్చు ఈ స్టిక్కర్ని. నేను దీంతో పాటు ఇంకొక స్టిక్కర్ని అయితే తయారు చేశాను. ఇదే అదైతే. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు ఓన్గా మీ స్టిక్కర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. నీకు కూడా ఈ లడ్డు కావాలని ఆయన? అవును, కావాలి. అయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయి. అండ్ ఇంకంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటా. అప్పటి వరకు బాయ్.